శ్రీరామనవమి స్పెషల్ కాబట్టి నేను ఒక మంచి డిష్ నేర్చుకున్నాను. అది శ్రీరామనవమికి చాలా స్పెషాలిటీ అది. దట్ ఈస్ పైనాపిల్ పానకం. ఏం చేయాలి ఫస్ట్? ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. ఓకే. అండ్ ఈ మిక్సింగ్ బౌల్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పైనాపిల్ జ్యూస్, బెల్లం వాటర్లో వేసుకుంటాం కదా, సో పైనాపిల్ జ్యూస్ తీసుకొచ్చా ఈ రోజు అయితే. సో చూద్దాం ఎలా డిఫరెంట్ రెసిపీ అయితే. ఇలాంటి పానకం నేను ఎప్పుడూ తాగలేదు, ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇక్కడ ట్రై చేస్తున్నావా ఏంటి? ఓకే ఓకే. అండ్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఈ బెల్లం పౌడర్ కూడా దీంట్లో మిక్స్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు దీన్ని మనం డిజాల్వ్ అయ్యే వరకు మిక్స్ చేసుకుందాం. ఈ బెల్లం పౌడర్ మొత్తం ఈ కరిగిపోవాలి దీంట్లో. సో అప్పుడే పానకంలా కనిపిస్తుంది కదా బెల్లం పొడి వేయగానే. అవునవును. ఈ పైనాపిల్ పేస్ట్ కలుపుకుందాం. ఓకే. సో దీన్ని కూడా మనం ఇలా కలుపుకుందాం కొద్దిగా. సో కార్తికేయ పాడుతా గారు ఇప్పుడు కీరవాణి గారు జడ్జ్ కదా, సో ఆయనతో మీకున్న అటాచ్మెంట్ ఏంటి? కీరవాణి గారు అంటే మనకు అందరికి తెలిసిన లెజెండ్. అండ్ మన తెలుగుదనాన్ని ఆయన ఆస్కర్ స్టేజ్లో కూడా చూపించి మన అందరి తెలుగు వాళ్ళు ఎంతో గర్వపడేలాగా చేశారు. అండ్ నేను ఫస్ట్ కీరవాణి గారి దగ్గర పాడింది అయితే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే డివోషనల్ ప్రోగ్రాంలో. అండ్ ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ టైం అప్పుడు కూడా చాలా చిన్నప్పుడు పాడాను. అండ్ అంత పెద్ద కీరవాణి గారు లాంటి లెజెండ్ ముందు పాడడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకు అప్పుడే ఆయన మంచి మంచి సూచనలు అండ్ మంచి మంచి సజెషన్స్ కానీ మంచి కాంప్లిమెంట్స్ కానీ ఇచ్చారు. అండ్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఆయన ముందు పాడడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆయన సెట్లో ఆయన ప్రోగ్రాంలో ఉన్నంత వరకు అందరూ ఎంతో హ్యాపీగా పీస్ఫుల్గా షూటింగ్ జరుగుతుంది. అండ్ గుర్తుపట్టారా చిన్నప్పుడు పాడావని చెప్పేసి అన్నావు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు? అండ్ నాతో పాటు కొద్దిగా కో కంటెస్టెంట్స్ కూడా మేము అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాడాము. సో ఆయన ముందు పాడాం కాబట్టి ఆయన గుర్తుపట్టి మమ్మల్ని విష్ చేశారు మళ్ళీ. అండ్ ఇప్పుడు ఈ ప్రయాణంలో కూడా ఆయన ముందు పాడడం అవకాశం వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇది బాగా మిక్స్ చేసాం మనం. సో దీన్ని మనం ఆ గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసేసుకుంటాం. సో ఎంత జాగ్రత్తగా వేసాడంటే ల్యాబ్స్లో మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాం కదా, ఇలాగా అలా చూసుకుంటూ కింద పడకుండా చక్కగా వేసాడు అనమాట, చాలా పద్ధతిగా. అదే మళ్ళీ నా 12th క్లాస్ 10th క్లాస్ గుర్తొచ్చిందా? ఓకే. సో మనం దీంట్లో స్ట్రెయిన్ చేసుకున్నాం. అండ్ దీంట్లో ఫైనల్గా మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మిరియాల పొడి అండ్ దాల్చిన చెక్క పౌడర్ ఈ రెండు వేసేసుకున్నాం. ఓకే, డన్. సో కొద్దిగా ఒక పించ్ మిరియాల పొడి వేసుకుందాం. ఓకే. సో దీంతో పాటు సేమ్ ఒక పించ్ దాల్చిన చెక్క పౌడర్ కూడా. ఓకే. ఈ ఫినిషింగ్ టచ్తో మన పైనాపిల్ పానకం ఈజ్ రెడీ. సో అశ్విని, పైనాపిల్ పానకం శ్రీరామనవమి స్పెషల్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా టేస్ట్ చేస్తాను నేను. అంతకన్నా ముందు లాస్ట్ టైం నేను ఒక సాంగ్ నువ్వు పాడావు కదా, అది విన్నాను, చాలా బాగా అనిపించింది. సూర్య IPSలోని 1001 జిల్లాలు. తప్పకుండా సూపర్ ఉంది ఆ సాంగ్ అయితే. తప్పకుండా. అంటే ఏమడిగాను నేను? 1001 జిల్లాల వరకు బాగుంది అన్నాను, పాడమనలేదు. ఇప్పుడు పాడు. ఓకే, తప్పకుండా. 1001 జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే, ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకేతనే, హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడలయ్యావో ఏమో వయ్యారి. వావ్, సూపర్. అప్పుడు విన్నాను, మళ్ళీ ఇప్పుడు ఇంకా బాగా అనిపించింది విన్నప్పుడు.